హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అంటే M1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ఇది అన్ని బ్రాంచెస్కి కామన్ సబ్జెక్ట్. ప్రూవ్ దట్ కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. ఇదంతా కూడా LHS, ఇవన్నీ కూడా RHS. ఏమని ప్రూవ్ చేయాలి? LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. ప్రాబ్లం నోట్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా నోట్ చేసుకోండి. కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x. ఓకే, లెట్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు తీటా. cot ఇన్వర్స్ x ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ ఇది సింప్లిఫై చేయండి, తర్వాత ఈ 2 కలిపి సింప్లిఫై చేయండి, తర్వాత ఈ 3 కలిపి సింప్లిఫై చేయండి, లాస్ట్లో మొత్తం. అంతేగాని ఒకేసారి చేయలేం. cot ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏమన్నాను? t అన్నాను కదా. ఈ ఇన్వర్స్ ఉంది కదా, అటు తీసుకెళ్తే ఏమైపోతుంది? cot తీటా ఈక్వల్ టు ఏమవుతుంది? x అవుతుంది. ఓకే, ఫస్ట్ ఈ పార్ట్ కన్సిడర్ చేయండి, ఈ పార్ట్. ఓకే, అండ్ కన్సిడర్ సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x. cot ఇన్వర్స్ xని ఏమన్నాను నేను? తీటా అన్నాను కదా, అంటే సైన్ తీటా అవుతుంది. సైన్ తీటా ఈక్వల్ టు సైన్ తీటాని ఏమని రాసుకోవచ్చు? 1/cosecant తీటా అని రాసుకోవచ్చు కదా. ఓకే, ఏమని రాశాను నేను? 1/cosecant తీటా అని రాశాను. నెక్స్ట్ 1 ఈ cosecant తీటాని ఇంకేమని రాస్తున్నాను అంటే, ఇవన్నీ ఫార్ములాసే. 1 + cot స్క్వేర్ తీటా అని రాశాను. cosecant తీటాని ఏమని రాశానండి? 1 + cot స్క్వేర్ తీటా అని రాశాను. ఓకే, 1 + cot స్క్వేర్ తీటా. cot తీటా ఈక్వల్ టు ఏమన్నాను? x అన్నాను. అంటే cot స్క్వేర్ తీటా అంటే x స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. అంటే 1/√1 ప్లస్ ఏమని రాస్తాం? x స్క్వేర్ అని రాస్తాం. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏం కన్సిడర్ చేయాలి? ఈ tan ఇన్వర్స్ నుంచి ఇక్కడ వరకు కన్సిడర్ చేసుకోండి. ఓకే, లెట్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్, ఈ లోపల ఉంది చూసారా అండి, ఈ లోపల ఏముంది? మొత్తం సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x. ఇక్కడ ఆల్రెడీ మనకి సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏమొచ్చింది? 1/√1 + x స్క్వేర్ వచ్చింది కదా, అదే నోట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను అంటే, మొత్తం ఇటు LHS ఏదైతే ఉందో ఆ LHS మొత్తాన్ని కన్సిడర్ చేసుకుంటాను. ఇక్కడ ఏమన్నాను? tan ఇన్వర్స్ ఈ మొత్తాన్ని మళ్ళీ ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా అంటున్నాను. ఏది? tan ఇన్వర్స్ ఆఫ్ 1/√1 + x స్క్వేర్ ఈక్వల్ టు ఏమన్నాను? ఆల్ఫా అన్నాను. ఇక్కడ ఇన్వర్స్ ఉంది కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది? tan ఆల్ఫా అవుతుంది. అంటే tan ఆల్ఫా ఈక్వల్ టు ఏం నోట్ చేయాలి? 1/√1 + x స్క్వేర్ అని నోట్ చేయాలి. వీటికి రావడానికి కూడా కండిషన్ ఒకటి ఉంది. ఏంటిదండి? వేర్ తీటా లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ π/2. ఈ కండిషన్స్ కూడా నోట్ చేసుకోవాలి. ఓకే, 0 లెస్ దాన్ ఆల్ఫా లెస్ దాన్ π/2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా మొత్తం కన్సిడర్ చేస్తున్నాను. అంటే LHS ఏదైతే ఉందో ఆ LHS మొత్తం కన్సిడర్ చేస్తున్నాను. LHS ఈక్వల్ టు, అంటే ప్రాబ్లం ఏది ఇచ్చారు అది మొత్తం, కాస్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ cot ఇన్వర్స్ x ఈక్వల్ టు. ఓకే, ఈ మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నానంటే ఆల్ఫా అనుకున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది? కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకే, కాస్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ కాస్ ఆల్ఫాని ఎలా రాసుకోవచ్చు? 1/secant ఆల్ఫా కింద రాసుకోవచ్చు కదా, secant ఆల్ఫా అని రాశాను. మళ్ళీ దీన్ని secant తీటాని ఎలా రాసుకోవచ్చు? √1 - tan స్క్వేర్ తీటా అని రాసుకోవచ్చు కదా. √1 + tan స్క్వేర్ ఆల్ఫా ఏమని రాశానండి? √1/1 + tan స్క్వేర్ ఆల్ఫా. ఆల్రెడీ ఇక్కడ చూడండి, మనకి tan ఆల్ఫా ఏంటో తెలుసు. ఏంటండి tan ఆల్ఫా? 1/√1 + x స్క్వేర్. ఇదంతా tan ఆల్ఫా. బట్ ఇక్కడ మనకున్నది ఏంటి? tan స్క్వేర్ ఆల్ఫా. అంటే ముందు ఇది సింప్లిఫై చేయండి. ఓకే, tan ఆల్ఫా ఈక్వల్ టు ఏమన్నాను? tan ఆల్ఫా ఈక్వల్ టు √1/1 + x స్క్వేర్ అని. ఇక్కడ tan స్క్వేర్ ఆల్ఫా ఉంది, అంటే స్క్వేర్ అప్లై చేయాలి. tan స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్ టు 1/√1 + x స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి? 1/1 + x స్క్వేర్ మాత్రమే ఉంది tan స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో. ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1
స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఈ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఇదే కదా సబ్స్టిట్యూట్ చేసేది 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎల్సిఎం చేయండి అంటే ఏమవుతుంది 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఒకటి వస్తుంది కదా అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇది మొత్తం రూట్లోనేనండి. ఓకే నెక్స్ట్ 1/స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ 1 ప్లస్ 1 ఉంది కదా అంటే 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి 1/స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ మనకు ఆన్సర్ ఇది కాదు, రివర్స్లో రావాలంటే ఇది పైకి పంపించాలి. అంటే ఎలా వస్తుందంటే ఫైనల్ ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇదే ఆర్హెచ్ఎస్. ఓకే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది కదా. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి.